మయన్మార్ అంతర్యుద్ధం తీవ్రమవుతోంది. కీలక ప్రాంతాలపై ఆ దేశ సైన్యం క్రమంగా పట్టుకోల్పోతోంది. తాజాగా భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పాలెట్వా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్టు రెబల్ గ్రూప్ అరాకన్ ఆర్మీ ప్రకటించింది. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రెబల్స్ తో తలపడుతున్న సైన్యానికి ఇది కీలక ఓటమి. 2021లో అధికారం చేజిక్కించుకున్న నాటి నుంచి సైనిక పాలకులు ఈ స్థాయి ప్రతిఘటనను చవిచూడలేదు. ప్రజాస్వామ్య అనుకూల గ్రూపులు పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. అక్కడి సైనిక దళాలకు చెందిన చాలా పోస్టులను ఇవి స్వాధీనం చేసుకున్నాయి. పొరుగు దేశాలతో వాణిజ్యంలో అత్యంత కీలకమైన కళాదాన్ నది తీరాన ఉన్న పలెట్వా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇక్కడి సరిహద్దుల సుస్థిరతను కాపాడేందుకు మా శక్తి మేరకు పొరుగు దేశాలతో సమన్వయం చేసుకుంటాం అని అరాకన్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. దీనిపై మయన్మార్ సైన్యం ప్రతినిధి మాత్రం స్పందించలేదు. మరోవైపు త్రీ బ్రదర్హుడ్ కూటమిలోని MNDAA కూడా ఇటీవలే చైనా సరిహద్దు షాన్ స్టేట్లోని లౌకాయ్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. గత వారం మయన్మార్ సైన్యం చైనా సరిహద్దు ప్రాంతంలో కాల్పుల విరమణకు త్రీ బ్రదర్హుడ్ అలయన్స్తో ఒప్పందం చేసుకుంది. ఈ చర్చలకు చైనాలోని కున్మింగ్ నగరం వేదికగా మారింది. వీటిని బీజింగ్ పర్యవేక్షించింది. ఈ ఒప్పందాన్ని సైన్యం ఉల్లంఘించిందని ఆదివారం రెబల్స్ ఆరోపించారు. షాన్ స్టేట్లో తమపై హఠాత్తుగా దాడులు చేసిందని పేర్కొన్నారు. మయన్మార్లో చాలా కాలం వేరువేరుగా అడపాదడపా దాడులతో సైనిక పాలకులకు చికాకు కలిగించిన ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థలు కొన్నాళ్ల క్రితం ఉమ్మడి పోరు మొదలుపెట్టాయి. ఈ దాడుల్లో త్రీ బ్రదర్హుడ్ అలయన్స్ కీలక పాత్ర పోషిస్తోంది.